నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాకాష్. 2 రోజుల క్రితం చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దుండగులు దాడి చేశారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో వీర రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాటలు చాలా ఎంతో ఉన్మాదపూరితంగా ఉన్నాయి అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. అసలు ఇంత ధైర్యంగా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు ఎవరైతే రంగరాజన్ గారు ఉన్నారో మనందరికీ సుపరిచితులే. తెలియని వారి కోసం ఒక్కసారి ఆయన మాస్టర్ డిగ్రీ చేశారు. అలాగే విదేశాల్లో ఉద్యోగం వచ్చినా కూడా ధర్మం కోసం అని చెప్పి, ఆలయ పరిరక్షణ కోసం అని చెప్పి, ఆయన అంత విదేశీ ఉద్యోగం కూడా వదిలిపెట్టేసి హైదరాబాద్‌లోనే చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడుగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఇదొక్కటే కాకుండా ఎన్నో ధార్మికమైన విషయాల్లో ఆయన పాల్గొంటూ గుళ్ళ ఆలయాల పరిరక్షణ కోసం అని చెప్పి కూడా అనేక సమస్యల గురించి కూడా ఆయన ఎన్నో సార్లు ఆ సమస్యల్ని చూపిస్తూ వీటికి పరిష్కారాలు కావాలి అని చెప్పి అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. అయితే అక్కడ మనం చిలుకూరులో చూసినట్టయితే ఎవ్వరు వెళ్ళినా కూడా అక్కడ అర్చన జరుగుతుంది. తీర్థ ప్రసాద వితరణలు జరుగుతూ ఉంటాయి. అలాగే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే మనకి తెలిసినంత వరకు ఈ చుట్టుపక్కల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హుండీ లేని ఆలయం అంటూ ఉండదు. కేవలం చిలుకూరి బాలాజీ ఆలయంలో ఒక్కటి మాత్రమే ఎలాంటి హుండీ కనిపియదు. దేనికి కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోరు. అలాంటి ఆలయంలో పనిచేస్తున్న రంగరాజన్ గారిపై ఈ దాడి ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో ఇదే విషయంగా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం ఫోన్ లైన్‌లో జగదాంబ త్రిశక్తి పీఠాధిపతి బెనారస్ బాబు గారున్నారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. అయితే 2, 3 రోజుల క్రితం జరిగిన రంగరాజన్ గారిపై దాడిని ఏ విధంగా చూడాలి అనంటారు? ఎందుకంటే అక్కడ దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు అసలు రామ సమాజం అని చెప్పి మాట్లాడుతున్నారు. రాముడు అని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు మాట్లాడే మాట తీరులో ఎక్కడో కూడా సున్నితత్వం లేదు. ఎంతోగానో బెదిరిస్తున్నారు ఆయనని. పైగా ఆయన కింద కూర్చొనున్నారు. వాళ్ళు చెప్పులేసుకొని ఒక ఎలాంటి ఒక టెర్రరిస్ట్‌ల లాగా భావించొచ్చు. వాళ్ళు వాళ్ళ యొక్క వస్త్రధారణే కానీ, లేకపోతే వాళ్ళు మాట్లాడే తీరు కానీ ఏది కూడా అసలు భయానికి గురి చేసేలాగానే ఉంది. అయితే ఈ విషయాన్ని మీరు ఎలా స్పందిస్తారు? ముందరగా ఈ ఛానల్ చూస్తున్నటువంటి వారందరికీ కూడా అనేక అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ, మనకి నేను కూడా మీరు చెప్పినట్టుగా 2, 3 వీడియోలు చూడటం జరిగింది. హ్మ్. ఆ వీడియోలలో అవతల వ్యక్తులు మాట్లాడేదంతా కూడా ఒక పౌరుషంగా, ఏదో మనం అప్పు తీసుకున్నవాడు మనకు డబ్బులు ఇవ్వకపోతే ఎలా మాట్లాడతామో ఆ మాదిరిగా కూర్చుని వాళ్ళు మాట్లాడటం, ఆ విధి విధానం అంతా కూడా చాలా తప్పు. మనం దాని ముందర తీవ్రంగా ఖండించి తీరాలి ఎవరైనా సరే. హ్మ్. ఇప్పుడు అసలు ఈ విషయం ఎందుకు జరిగింది? ఏం జరిగింది? అసలేం ఎందువల్ల వాళ్ళు జరిగిందంటారు? మీ అవును. దగ్గరికొచ్చారు? హ్మ్. అనే విషయం మనకి తెలియటం లేదు హ్మ్. ముఖ్యంగా. రెండోది, వాళ్ళు రావటము ఏదో ఒక గొడవ వాతావరణంగా అక్కడ మాట్లాడటం అనేది కనిపిస్తుందే తప్ప, వాళ్ళు ఎందుకొచ్చారు అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ ఆ వీడియోలో నాకెక్కడ గోచరం కాలేదు. హ్మ్. మీరు చెప్పినట్టుగా చెప్పులేసుకున్నారు. ఓ నల్ల బట్టల్లాగా వేసుకున్నారు. ఇది రామరాజ్యం మేము స్థాపన చేస్తాం. ఏదో భగవద్గీతలో 2 శ్లోకాలు చదివారు. హ్మ్. ఆ శ్లోకాల ఆధారంగా మీరు మేము ఈ సంస్థలో పనిచేస్తున్నాము. మీరు మాకు లొంగి ఉండాలన్న టైప్ లాగా వారు మాట్లాడటం అనేటువంటిది అక్కడ మనకు గోచరం అవుతోంది. అయితే గురుగారు ఇక్కడ ఒక చిన్న విషయం ప్రజలు మాట్లాడేది ఏంటి అనంటే గనక, ధర్మాన్ని పరిరక్షించడానికి ఇలాంటి సంస్థలు ఆయన అక్కడ అన్నారు. ఏదైతే ఇతర మతాల వాళ్ళు ప్రబోధనలు చేసి ఎలా అయితే ఒకళ్ళొకళ్ళని ఎట్లా హింసించాలి, లేకపోతే గనక ఎట్లా చూడాలి అనే విధానాన్ని వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారో, అట్లా మనం ఎందుకు చేయకూడదు ఆలయాల్లో అననేసి అని అంటూ ఉన్నారు కదా! మరి ఇలాంటి విషయాన్ని నిజంగా మనకు కూడా అలాంటివి అవసరమంటారా? ఒక సనాతన ధర్మాన్ని మనము ప్రబోధించాలి అనంటే మంచి మార్గం చూపిచ్చాలి అంటే గనక ఇలాంటి ఏవైతే సంస్థలున్నాయో అలాంటి సంస్థలు అవసరం అనంటారా? ఆలయాలకు అలాంటివి అవసరమా? ఇప్పుడు ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగటం చాలా తప్పు హ్మ్. మొట్టమొదటగా. హ్మ్. ఇప్పుడు నేనేదో ఒక సంస్థ పెట్టాను కాబట్టి నేను ధర్మానికి నేను పోరాడతాను, నేను ముందరుంటాను. ఏ హ్మ్. మనం కూడా వాళ్ళకి మళ్ళీ కత్తికి కత్తి పట్టాలి. ఇంకో ముష్టిద్దం అంటే ముష్టిద్దం తయారు కావాలి. ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి. హ్మ్. ఆచరణలో ఇవన్నీ ఎంతవరకు సాధ్యమవుతాయి? హ్మ్. ఇప్పుడు ఇవి మనకి ఆ రాజ్యాంగం ఒకటంటూ ఉన్నది. ఆ రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాలి. దానిలో మనం కోర్టులో కేసులు వేయటము, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు దాని నుంచి మళ్ళీ తిరిగి లాభం పొందటము, లేతే తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చేట్టుగా సమాజాన్ని చైతన్యవంతం చేయటం, ఒక గ్రూప్‌గా వెళ్లి ఒక ధర్నాగా చేయటం, అంతవరకు మనకి వెసులుబాటు ఉన్నది ప్రస్తుతం. హ్మ్.
అంతేగాని మనం ఏదో కత్తి పట్టుకుంటాం, మేము బాణాలు పట్టుకుంటాం, యుద్ధం చేస్తాము అనేటువంటి పరిస్థితి వస్తే గనక, భారతదేశంలో అలాంటి పరిస్థితి గనక ఉన్నట్లయితే గనక అది ఎంతవరకు సమంజసం అనేది చట్టాలు తెలియజేయాలి. హ్మ్. ఇప్పుడు ఎవరు తప్పు చేయటం లేదు అనే విషయానికి అక్కడ ఏంటంటే దానిలో న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళు ఏదో మాట్లాడటం జరిగింది. న్యాయ వ్యవస్థను కూడా. అవును. ఇప్పుడు ఎవరి వ్యవస్థలో కొంత లోపాలు ఉండవచ్చు కాక, ప్రతి వ్యవస్థలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. అవును. లోపాన్ని సరిదిద్దుతామా, లోపాన్ని సరిదిద్దకుండా వాళ్ళ మీద ఫైటింగ్ చేద్దామా హ్మ్. అనేది ముఖ్యం మనకి ఇక్కడ. హ్మ్. తర్వాత మీరు చెప్పారు, చెప్పులు వేసుకున్నారు, ఒక తీవ్రవాదులలాగా కనిపిస్తున్నారు చూడటానికి అని చెప్పి. ఇప్పుడు హ్మ్. ఆయన, నేను చెప్తున్నాను వినండి, మేము కూడా ఇలా చేశాము ధర్మాన్ని రక్షించడానికి అని రంగరాజన్ గారు అక్కడ చెప్తున్నప్పటికీ కూడా హ్మ్. ఆయన చేతులు కిందకి నెట్టేసి మేము చెప్పేది వినండి అని, అది చూడటానికి అంతా కూడా ఆ వీడియో అంతా కూడా ఎలా ఉందంటే, వీరి మీద రంగరాజన్ గారి మీద వచ్చినటువంటి వాళ్ళందరూ దాడి చేయడానికి వచ్చినట్టుగా మనకి కనిపిస్తోంది. అవును. ఆ విధానం అంతా కూడా హ్మ్. వ్యక్తిగతమైన దాడులు రామరాజ్యంలో ఉన్నాయా? హ్మ్. మీరు రామరాజ్యం అని పెట్టుకున్నారు, రామరాజ్యంలో రాముల వారి వ్యక్తిగతమైనటువంటి దాడులు ప్రోత్సాహకరం చేయలేదే అప్పట్లో. మీరు తప్పులు చేసినప్పుడు తప్పును ఖండించవచ్చు, తప్పును తెలియచేయవచ్చు రాజుకి. కావాలంటే ఇప్పుడు మనం భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారినో, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీదనో, లేకపోతే గవర్నర్ గారితోనో, రాష్ట్రపతి గారితోనో, లేకపోతే న్యాయ వ్యవస్థనో ఒక బృందంగా వెళదాం, అందరం కలిసి వెళ్ళి మాకు ఇట్లాంటి అన్యాయం జరిగింది, మీరు న్యాయం చేసేదాకా మేము ఇక్కడి నుంచి కదలమో చేయవచ్చు ధర్నా. రైట్. హ్మ్. అంతేగాని ఇప్పుడు నేను ఒక ఇంట్లో ప్రవేశించి ఒక వ్యక్తి మీద ఇంట్లో కూర్చోబెట్టి నేను చెప్పింది చట్టం నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా లేదని పీక మీద కత్తి పెట్టినట్టుగా మాట్లాడితే ఆ వ్యక్తి ఎట్లా సహాయం చేయగలుగుతాడు చెప్పండి. హ్మ్. వారి అబ్బాయిని కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి అంటే తప్పు కదా. ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి దాడులు తప్పు. హ్మ్. ఇప్పుడు వేరే ఎవరో చేశారు, మనం కూడా అలాగే తయారు కావాలి. హ్మ్. సనాతన ధర్మం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దాకా సనాతన ధర్మం అనేటువంటిది ఒక భారతదేశంలోనే ఉన్నది. హ్మ్. ఈ భారతదేశాన్ని ఎంతో మంది నాశనం చేయాలని రకరకాలుగా వ్యాపారం చేయడానికి ఇంగ్లీష్ వాళ్ళు, ఇతర మతస్థులు రకరకాలుగా ఈ భారతదేశంలో ధర్మాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. హ్మ్. కానీ ఇప్పుడు దాకా అది జరగలేదు. ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ధర్మము అనేటువంటిది చాలా బలమైనటువంటిది. ఆ సమయానికి ఒక మహాత్ముడు పుట్టడము అధర్మాన్ని సంహరించడం జరుగుతూ వచ్చింది. హ్మ్. యదా యదా హి ధర్మస్య, ఏ సమయంలో అయితే భగవంతుడు ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాడో అవే దశావతారాలు అయినాయి. ఇప్పుడు కలియుగంలో కూడా కలికి అవతారంగా, పదవతారంగా ధర్మాన్ని కాపాడటానికి విష్ణుమూర్తి స్వయంగా రాబోతాడు. కాబట్టి ధర్మ రక్షణకి ముందర మనం చేయవలసిన ధర్మ రక్షణ ఏంటనేది మనకు ఉండాలిగా. హ్మ్. మనం చేస్తున్నామా ఆ ధర్మ రక్షణ? కాబట్టి ఇంకొకరిని ఎలా అంటాం, మనం పూర్తిగా చేయకుండానే. పూర్తిగా చేసేవాళ్ళు ఎవరు మాట్లాడరు, వాళ్ళు ధర్మం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు పని. అయితే ఇక్కడ ఒక విషయం నేను మిమ్మల్ని అడగాల్సింది, ఆయన వీర రాఘవరెడ్డి ఏమంటున్నారంటే రంగరాజన్ గారిని, "నీకు నీ ప్రవర తెలుసా?" అని అన్నారు. అలాగే "నీకు ఒక రాగం తెలుసా?" అనా ఏదో ఇలా కూడా మాట్లాడారు. అంటే అవన్నీ అర్చకులకి ఇంపార్టెంటా? అలా ప్రవర అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసి ఉండాలి ఖచ్చితంగా. రంగరాజన్ గారికి ప్రవర తెలియదు అని అన్నటువంటి వాడు చాలా పిచ్చి ముదిరినటువంటి వాడి కింద మనం చెప్పుకోవచ్చు. హ్మ్. హ్మ్. ఎందుకంటే వాళ్ళు వైఖానక సంప్రదాయంలో వాళ్ళు సౌందరరాజన్ గారు వీరందరూ కూడా ఎండోమెంట్స్ లో జరిగేటువంటి మిస్టేక్స్ అన్నింటినీ కూడా రకరకాలుగా చట్టాల ద్వారా వాళ్ళు చాలా బిల్స్ వేస్తూ ఉంటారు. దాని గురించి కొంత వ్యవహారం నాకు కూడా తెలుసు. హ్మ్. ఇలాంటివన్నీ చేస్తుంటారు. ప్రతి బ్రాహ్మణుడికి ప్రతి ఒక్కరికి కూడా ప్రవర తెలుసు, తెలిసే గుళ్ళల్లో ఉంటుంది. పనిచేసే వాడికి. అవును. పైగా అర్చకులకి. సామాన్యుడు కూడా సామాన్యమైనటువంటి అంటే గుళ్ళల్లో పనిచేయక్కర్లేదు, హ్మ్. మామూలుగా ఇళ్లలో ఉండేటువంటి వాడు కూడా ప్రతిరోజు నిత్యం సంధ్యావందనం చేసుకునేటువంటి వాళ్ళు ప్రవర చెప్పుకునే చేసుకుంటారు సంధ్యావందనం మొత్తం పూర్తయిన తర్వాత. హ్మ్. హ్మ్. అంటే ఆయన కాబట్టి అక్కడ ప్రవరతే. ఇప్పుడు ఆయన ప్రవర ఆయనకి తెలుసా? హ్మ్. అడిగినటువంటి వ్యక్తులకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంతమంది తెలుసు, వాళ్ళ కులంలో వాళ్ళకి ఎంతమంది తెలుసు ప్రవర? హ్మ్. హ్మ్. ఇప్పుడు బ్రాహ్మణొక్కళ్ళలో బ్రాహ్మణులందరికీ కూడా చాలా మందికి ప్రవర తెలియదు. ఇప్పుడు అవును. సమాజం చదువుల మీదకి ఇంగ్లీష్ విద్య సంపాదించాలనే విద్యగా ఉన్నది కానీ ధర్మాన్ని ఆచరించాలని ఎవరున్నారు చెప్పండి? అవును. అవును. ఎవరో కొద్దిపాటి మంది ధర్మం గురించి పోరాడుతున్నారు. హ్మ్. పిల్లలకి ధర్మం తెలియటం లేదు. ఈ స్త్రీలతో ఎలా ప్రవర్తించాలి, పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, పురుషులతో ఎలా ప్రవర్తించాలి, చిన్నపిల్లలతో ఎలా ప్రవర్తించాలి,
చాలా చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మన్యూన్యత భావన కలిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా చోట్ల కూడా. అవును. రైట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఆయన రామరాజ్యం అనే సంస్థలోకి మీరు కూడా రండి. ఎందుకు సెపరేట్‌గా పోరాడుతున్నారు అవసరం లేదు. మేము క్షత్రియులము. మేమే ఇది అంతా కాపాడాలి. కాబట్టి మీరు కూడా ఇందులోనే చేరండి అని అంటున్నారు. దీని అర్థం హ్మ్. ఏంటి అసలు? అంటే ఆయన ఇవి సంస్థలు చూసుకుంటూ ఉంటే మరి దాన్ని నడిపియాల్సిన బాధ్యత మీది అని అనేసని అంటున్నారంటే దీన్ని ఏ విధంగా చూడాలి? ఎందుకు నడిపియాలి? వాళ్ళు ఏదో సంస్థ నడిపిస్తూ ఉంటే వేరే వాళ్ళు ఎందుకు ఆ సంస్థని నడిపియాలి అని అంటారు? ఇప్పుడు చాతుర్వర్ణాలనేటువంటివి పూర్వకాలంలో ఉన్నాయమ్మా. హ్మ్. అప్పుడు రాజులు రాజు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో హ్మ్. వారు ఏ కులంలో అయినా క్షాత్రగణం కలిగి ఉండి ధర్మాన్ని కాపాడటానికి అన్ని కులాల వాళ్ళు అప్పట్లో ఉన్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళని అప్పుడు క్షత్రియుడి కిందనే భావన చేశారు. ఓకే. సో అప్పుడు ఈ బ్రాహ్మణులు వాళ్ళకి ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాన్ని ఒక ప్రధానమంత్రిగా ఉండటము, రాజ్య గురువుగా ఉండటము ఇలాంటివి అప్పట్లో జరిగినాయి. హ్మ్. ఇప్పుడు అది వేరే పద్ధతులుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏమి చేయలేం దాని గురించి. ఓకే. మనం దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే మనకు అంత గౌరవప్రదంగా ఉంటుంది. అలాగే. ఏ, ఇప్పుడు నేను క్షత్రియుడిని, నాకు నువ్వు సపోర్ట్ చెయ్యాలి అంటే ఇప్పుడు మనం కులాన్ని గురించి మళ్ళీ మాట్లాడుతున్నట్టే గాని ధర్మం గురించి మాట్లాడుతున్నట్టు లేదుగా. అంటే అక్కడ ఆయన మెన్షన్ చేశారు కాబట్టి మనం ఈరోజు అదే పాయింట్ తీసుకొని మాట్లాడడం జరుగుతోంది. మా అవును. మేమే కాబట్టి చూసుకోవాలి. ధర్మాన్ని కాపాడటానికి ఒకరికి ఒకరం సహకారం అందించుకోవాలి. దానిలో కులాలకు సంబంధం లేదు, రైట్. గోత్రాలకు సంబంధం లేదు. ధర్మము హ్మ్. ఇప్పుడు ఒక స్త్రీని గౌరవించాలని భారతదేశంలోనే వేదాల్లో రాసి ఉన్నది. హ్మ్. మిగతా చోట్ల ఎక్కడా లేదు. హ్మ్. మరి ఇక్కడ కూడా మరి స్త్రీలను మనం గౌరవిస్తున్నాం ఆ విధంగా హ్మ్. హ్మ్. ఇప్పుడు కాలంలో. మరి దాని గురించి కూడా మనం పోరాడాలి. ఒక క్షత్రియుడు ప్రతి దాని గురించి పోరాడాల్సి వస్తుంది అంటే ఇక్కడ అంత బాగా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పరిపాలించిన వాళ్ళు మన చరిత్రను తిరగ రాసేశారు. సో ఓకే. ముందర మన చరిత్రను మార్చుకుంటానికి మన విద్యా వ్యవస్థను మనం మార్చుకోవాలి. రైట్. విద్యా వ్యవస్థను మార్చుకుంటే మన ధర్మాలన్నీ పిల్లలకు తెలుస్తాయి. హ్మ్. అప్పుడు పిల్లలు మన ధర్మం గురించి మనం చక్కగా మనకు సపోర్ట్ గా ఉంటారు. ఉద్యమానికి స్ఫూర్తిదాయకులుగా ఉంటారు. మంచి ఆలోచన కలిగి ఉంటారు. మొట్టమొదట మన విద్యా వ్యవస్థను మార్చుకోవాలి. రైట్. కాబట్టి ఇక్కడ మనం అందరం కలుద్దాం. అది రామరాజ్యం కావచ్చు, లేకపోతే శివరాజ్యం కావచ్చు, అమ్మవారి రాజ్యం కావచ్చు, ఏదైనా సంస్థ కనుక ఉన్నట్లయితే హ్మ్. వాళ్ళు ధర్మం గురించే పోరాడుతున్నట్లయితే కనుక నేను ఒక అతిథిగా వెళ్ళి మీరు వారిని మీ ఇంటికి పిలుచుకున్నా, మీరు వారి ఇంటికి వెళ్ళినా అయ్యా మేము ఈ సంస్థ పెట్టాం, మీరు మా దానిలో జాయిన్ అవ్వాలి, మీరు పెద్దవాళ్ళు మాకు దగ్గరుండి మాకు చక్కగా సలహాలు సూచనలు ఇవ్వండి, మేము పోరాడతాము, మేము మీకు అండగా ఉంటాం, మీరు చేసే పనులు మీరు మాకు అండగా ఉండండి అడగటంలో తప్పులేదు. తప్పులేదు. అడిగే విధానం ఉంటుంది అని అంటారు. రైట్. అడిగే విధానం ఒకటి నువ్వు బెదిరిస్తున్నావు, పక్క ధర్మం వాడిని బెదిరించినట్టుగా నువ్వు వచ్చి హ్మ్. స్వధర్మం వాడిని బెదిరిస్తున్నావు. హ్మ్. ఆ బెదిరింపు కూడా మళ్ళీ ఏవో శ్లోకాలు చెప్తూ నీకు ప్రవర తెలియదు, అసలు నువ్వు బ్రాహ్మణవా, ఎందుకు చేస్తావు అనేటువంటి అవి టాకింగ్ అంతా కూడా అతను మాట్లాడినటువంటి విధానం అంతా కూడా చూస్తే నిజంగా ఇతర రామరాజ్యాన్ని పాడు చేసేలాగా కనిపిస్తున్నాడు. రైట్ గురువుగారు. రైట్. హ్మ్. కాబట్టి ఇలాంటివి మనం ప్రోత్సహించద్దు. మన దేశం గురించి మన అందరం కూడా కలిసి పోరాడాలి. అలాగే. రైట్. అందరం జాయిన్ కావాలి. హ్మ్. అందరం అన్నిట్లోనూ ఉండాలి. అందరం కలిసి పోరాడాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చిన్న అద్దం పెట్టుకుంటే సూర్యుడు చిన్నగా కనిపిస్తాడు, పెద్ద అద్దం పెట్టుకుంటే పెద్దగా కనిపిస్తాడు. హ్మ్. హ్మ్. కానీ ఈ పెద్ద కావాలి అంటే అందరినీ మనం కలుపుకునే విధానం ఒకటి ఉన్నది. హ్మ్. హ్మ్. ఆ విధానం గురించి కాకుండా మనం వాళ్ళని బెదిరించి నువ్వు దానిలో జాయిన్ అవ్వు అని అంటే కనుక ఎవరు వస్తారు చెప్పండి? ఎన్ని రోజులు వస్తారు? హ్మ్. ఇప్పుడు బెదిరించిన వాళ్ళందరూ చాలా మంది ముందర ఏమయ్యారో మనం చూస్తూనే ఉన్నాం గత చరిత్ర అంతా కూడా. అవును. అవును. మనల్ని బెదిరించిన వాళ్ళందరినీ కూడా ఒక సుభాష్ చంద్రబోస్ వచ్చాడు, హ్మ్. ఆ ఒక వీర సావర్కర్ వచ్చారు, ఒక రాణి రుద్రమదేవి వచ్చింది. హ్మ్. ఇలా భగవంతుడే పుట్టిస్తాడు వాళ్ళని చెడుని ధ్వంసం చేయడానికి. రైట్. హ్మ్. వాళ్ళకి మనం మద్దతుగా ఉంటే పిచ్చి పనులు చేద్దాము. హ్మ్. మన చట్టం ఏదైతే ఉందో, హ్మ్. చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టాన్ని గౌరవిస్తూ, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మన ధర్మాన్ని కాపాడుకుంటానికి మనం ప్రయత్నాలు చేయాలి తప్ప మన ఇలాంటి దాడులు రాజ్యాంగాన్ని మనమే గౌరవించకపోతే కనుక అది మనం తప్పు చేసినటువంటి వాళ్ళం అవుతాం. అలాగే గురువుగారు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.
నమస్తే. నమస్తే. సో, దేనికైనా ఒక విధానం ఉంటుంది. ఇంటికి వెళ్లి మాట్లాడే విధానం కానీ, వాళ్ళ సంస్థలోనే జాయిన్ చేసుకోవాలి అన్నా కానీ, దానికి కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడి ఆయన ఎంతో పెద్దవారు. రంగరాజన్ గారు కానీ, వారి తండ్రి గారు కానీ, అయితే ఇక్కడ తెలిసొచ్చే విషయం ఏంటంటే, రంగరాజన్ గారి మీద అటాక్ జరిగింది. అలాగే వారి తనయుడి మీద కూడా అటాక్ జరిగింది అనేది తెలుస్తోంది. సో, ఎంతైనా గాని రంగరాజన్ గారు ఏదైతే మన ఎండోమెంట్స్ ఉందో వాటి కిందికొచ్చే టెంపుల్స్ కానీ, లేకపోతే అనేక ఆలయాల పరిరక్షణ గురించి ఆయన ఎంతో తప్పించిపోయి వాటి గురించి పోరాటం చేస్తూ ఉంటారు. ఆయన మీద ఇలాంటి దాడి చేయడం ప్రతి ఒక్కరు ఖండిస్తూ ఉన్నారు. సో, ఇలాంటివి జరగకుండా కాపాడే బాధ్యత డెఫినెట్‌గా అందరి మీద ఉంది. అలాగే గవర్నమెంట్ మీద కూడా ఉంది. ఎందుకంటే చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి రోజులో కొన్ని వందల మంది వెళ్లి దర్శించుకొని వస్తూ ఉంటారు. అంత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే ఇంతటి ఫేమస్ ఉన్న టెంపుల్ మీదనే, అలాంటి టెంపుల్‌లో పనిచేసే అర్చకుల మీదనే ఇంతటి దాడి జరిగింది అంటే ఇంకా తర్వాత చెప్పొచ్చు మనం ఎలా ఉండబోతుంది అనని. ఎక్కడ ఎవరికి రక్షణ లేకుండా పోతుంది. అలాగే ఈయనకి రంగరాజన్ గారికి కూడా కొంచెం ప్రమాదం ఉంది వీళ్ళ తరఫు నుంచి అననేసి అంటూ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అలాగే వీర రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకి